ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మనము అలయక మేలు చేసితివేమి, తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ఫర్ ఎట్ ద ప్రాపర్ టైమ్ వి విల్ రీప్ ఏ హార్వెస్ట్ ఇఫ్ వి డు నాట్ గివ్ అప్. గలతియన్స్ చాప్టర్ 6 వర్స్ 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున మన దగ్గర నుండి కోరుకునేది ఏమిటి అంటే, మనము మేలు చేసే విషయంలో అలసిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, ఇంకా ఎన్ని రోజులు అని మనస్సులో కూడా అనుకోవద్దు. ఎందుకంటే మనము తగిన సమయమందు తప్పక పంటను కోసి తీరుతాము. మనము చేసిన మంచి, మనము చేసిన శ్రేష్టమైనటువంటి కార్యము ఎప్పటికీ కూడా వృధా అవ్వదు. ఒక ప్రాంతంలో దేవుని పైన విశ్వాసం కలిగి జీవిస్తున్న వ్యక్తి ఉన్నాడు. అతను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఆ చిన్న ఉద్యోగంలోనే, తనకు వచ్చిన దానిలోనే ఇతరులకు సహాయం చేయడం అతనికి అలవాటు. తన భార్య ఎప్పుడూ అతన్ని తిడుతూనే ఉంటుంది. ఎందుకు ఉన్న డబ్బంతా వృధా చేస్తున్నావు, మనకు ఒక పాప ఉంది కదా, తన కోసం దాచిపెట్టొచ్చు కదా అని అంటూ ఉండేది. అందులోనూ ఇతను చేసేది చిన్న సహాయమే కాబట్టి ఎక్కడా కూడా గుర్తింపు కూడా లేదు, ఎవరు పట్టించుకునేవారు కాదు. అయినా వాక్యము చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అతను తాను చేసే మంచిని ఎవ్వరు చూడడం లేదు అని తీసివేయలేదు. దేవుడు చూస్తున్నాడు, అది చాలు అని సంతోషపడేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పాప పెరిగి పెద్దదైంది. తాను చదవాల్సినటువంటి చదువుకు దాదాపు 50 లక్షలు కావాల్సి వస్తుంది. ఆ దేశంలో చదవాలి అంటే మన వలన కాదు అని తన యొక్క భార్య నిరుత్సాహపడింది. కానీ సహాయము అద్భుతంగా వచ్చింది. ఈ పాప మార్క్స్ ను బట్టి తనకు ఫ్రీ సీట్ ఇచ్చేశారు, స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేస్తున్న మంచి, మన యొక్క యథార్థత ఎవ్వరూ చూసినా చూడకపోయినా దేవుడు తప్పక చూస్తాడు అని మనం మర్చిపోవద్దు. ఆయన ప్రతిఫలము తప్పక ఇచ్చే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ రోజున అనేక మంది అంటుంటారు, నేను నా భర్తను లేదా నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాను, అయినా నన్ను ఆయన పట్టించుకోవడం లేదు, ఆమె పట్టించుకోవడం లేదు అని. ఎన్నో రోజుల నుండి భరిస్తున్నాను, ఇన్ని రోజులు దేవుని మాటను బట్టి భరిస్తూ వచ్చాను, ఇప్పుడు భరించడం నా వలన కాదు అని. కానీ నీవు గుర్తు చేసుకో, నీవు చేస్తుంది చెడు కాదు కదా, ప్రేమించడం, అతన్ని ఆమెను గౌరవించడం మంచి పనే కదా. ఎందుకు అలసిపోతున్నావు? నీ పిల్లల విషయంలో బహుశా నీవు చిరాకు పడుతున్నావేమో, వారిని కసిరేస్తున్నావేమో. వారిని ప్రేమించు, ప్రేమతో చెప్పు, తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని చూస్తావు. నీ ఉద్యోగంలో నీవు యథార్థంగా పని చేస్తున్నావేమో, అయినా నిన్ను ఎవరు గుర్తించడం లేదు అని బాధపడుతున్నావేమో. అందరిలానే నేను పని చేస్తా, పర్ఫెక్ట్ గా నేనే ఎందుకు చేయాలి అని అనుకుంటున్నావేమో. వద్దు, నీ యథార్థతను విడవద్దు, తప్పకుండా నీ కష్టమో గుర్తించబడుతుంది. చాలా మంది చెడు చేసే విషయంలో, పాపం చేసే విషయంలో అలసిపోరండి. ఇంకెందుకు ఇది చాలు, ఈ పాపం చాలు అని అనుకోరు కదా. పాపం చేస్తూనే ఉంటారు, ఆ అక్రమం చేస్తూనే ఉంటారు. కానీ మంచి విషయానికి వచ్చేసరికి ఇంకా చాలులే అని అనుకుంటారు, ఇంకెంతకాలం అని ఆలోచన చేస్తుంటారు. చూడండి, చాలా మంది బైబిల్ని ఒక అర్ధగంట చదవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. అర్ధగంటని 6 రోజుల్లో ఫీల్ అయిపోతుంటారు. ఇక చాలులే అని ఆపేస్తారు. కానీ అర్ధగంట సేపే మొబైల్ని చూసి ఇక చాలులే అని అంటారా? గంటలు గంటలు రీల్స్ చూస్తూ సమయం గడిపేస్తారు. ఇక్కడ అలసట అనేది రాదు. చెడు చేసే విషయంలో లేని అలసట మంచి చేసే విషయంలో మనుషులకు వస్తూ ఉంటుంది. కాబట్టి అలసిపోకు, మేలు చేసే విషయంలో అస్సలు అలసిపోకు. దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. ఆయన తప్పకుండా నీ నీతికి, నీ యథార్థతకు, నీ పనికి, నీవు చేసిన మంచికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడండి ఆయన ఇచ్చేది అంటే, వాక్యం సెలవిస్తుంది కదా, తగిన కాలములో, అనుకూల సమయములో ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ముందు ఇవ్వడు,
వెనక అనగా ఆలస్యంగా అస్సలు ఇవ్వడు. తగిన కాలంలో పర్ఫెక్ట్ టైంలో దేవుని యొక్క కార్యాన్ని నీవు తప్పక చూసి తీరుతావు, అందులో సందేహం లేదు. అయితే ఈ మధ్యలో నీవు చేసే మేలులో ఆగిపోవద్దు, అలసిపోవద్దు. ఎవరు నా ప్రేమను, నా కష్టాన్ని, నా నీతిని, నా మంచితనాన్ని, నా విశ్వాస్యతను గుర్తించడం లేదు, ఇన్ని రోజులు ఏమి జరగంది ఇప్పుడు మాత్రం జరుగుతుందా అని అనుకోవద్దు. నీవు నమ్మిన దేవుడు, చూచుచున్న దేవుడు తప్పకుండా ఆయన నీకు ప్రతిఫలము ఇచ్చి తీరుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ, స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడువు, మా కొరకు కలువరిశిలపై మరణించి తిరిగి లేచినటువంటి దేవుడవు ప్రభా. మేలు చేయుట యందు విసుకొద్దని తండ్రి లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అలయక మేలు చేస్తే తగిన కాలమందు తండ్రి మేము పంటను కోస్తామని, తగిన ప్రతిఫలమును మీరు మాకు అనుగ్రహిస్తారని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, సరిచేశారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మరి తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. మీ యొక్క దీవెనలతో వారిని నింపండి నాయన. అదేవిధంగా నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతూ ఈ రోజు నా మంచానికే పరిమితమైనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అది మరణకరమైన రోగమైనప్పటికీ నా తండ్రి మీ యొక్క మాటలో శక్తి ఉంది, మీ యొక్క మాటలో స్వస్థత ఉంది. యేసు నామములోనే తండ్రి బలం ఉంది తండ్రి. మీ నామాన్ని ఆశ్రయిస్తుండగా ప్రభా వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మీరే వారిని స్వస్థపరచండి, మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. కుటుంబపరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబాల్లో క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజున నా ప్రభా వివాహాల విషయంలో మీ చిత్తం ఏదో వారికి బయలుపరచండి తండ్రి. అయ్యా మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఈ రోజున నా ప్రభా ఉద్యోగము లేక బాధపడుతున్నారో ప్రభా వారికి తండ్రి మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని, మరి తండ్రి ఆ ప్రమోషన్ విషయంలో, ఆ ట్రాన్స్ఫర్ విషయంలో అయ్యా మీరే వారికి సహాయమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారు చేస్తున్న బిజినెస్ లో తండ్రి ఫలభరితముగా ఆ యొక్క బిజినెస్ ఉండునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదు చేసినటువంటి వాగ్దానమును అయ్యా వారి జీవితాల్లో మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించండి. అన్యోన్య దాంపత్యము గల వారిగా వారు ఉండడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా మీరే తండ్రి బిడ్డల పట్ల కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు తండ్రి రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని మీరు దీవించండి, సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అదే విధంగా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో ప్రభా వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారికి కూడా క్షేమాన్ని దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా దైవజనులను మీరు బలపరచండి అయా, స్థిరపరచండి ప్రభా. మీ ఆత్మ చేత నింపండి, నడిపించండి నా ప్రభా. అయా మరి తండ్రి అపవాది వారిని ప్రలోభ పెట్టకుండా మరి తండ్రి లోకానుసారమైనటువంటి వ్యవహారాలలో
ప్రభా వారు చిక్కుకొనకుండా అయా మీ కంచెను మీ కాపుదలను ప్రతి ఒక్క దైవజనుడికి అయా తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని మన రక్షకుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింప చేయునుగాక.